ఇప్పుడు కృష్ణ ఆయన కూడా మీ ఇద్దరం స్క్రీన్ మీద ఏ పిక్చర్లో కలిసి యాక్ట్ చేసినా కొట్టుకునేవాళ్ళం అనుకోండి. ఎందుకంటే మీ ఇద్దరం కొట్టుకుంటే ఆ ఫ్యాన్స్కి ఈ ఫ్యాన్స్కి కూడా సరదాగా ఉంటుంది. ఒక దెబ్బ ఆయన కొడితే నా ఫ్యాన్స్ సరదాగా ఉండేది, ఒక దెబ్బ నన్ను కొడితే ఆయన ఫ్యాన్స్ సరదాగా ఉండేది. మొత్తం మీద చాలా విజయవంతమైన పిక్చర్లు మీ ఇద్దరం చేశాం. ముందడుగు, మండే గుండెలు బాబాయ్ గారి దర్శకత్వంలో, తర్వాత ఇద్దరు దొంగలు రాఘవేంద్ర గారి దర్శకత్వంలో చేశాం. అవన్నీ చాలా విజయవంతమైనవి. మీ ఇద్దరం ఇందాక చెప్పినట్టు స్క్రీన్ మీద ఫైట్ చేసిన పర్సనల్ లైఫ్లో చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా, చాలా ఆత్మీయంగా ఉంటాం. అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఎప్పుడు మద్రాసు వచ్చినా మా ఇంటికి తప్పకుండా వస్తూ ఉండేవారు. ఒకసారి నాకు బాగా జ్ఞాపకం, వాళ్ళ అమ్మగారు అంటూ ఉండేది, నాయన జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని కూడా నీ తమ్ముడు లాంటి వాడు, కొంచెం తొందరపాటు మనిషి, ఏదైనా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కాస్త సూచనలు అటు ఇటు ఇస్తూ కాస్త జాగ్రత్త చూసుకొని ఆయన మా వయసు అయిపోతుందని చెప్పింది. మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే కూర్చొని చాలా ఐ వాజ్ థ్రిల్డ్, ఐ వాజ్ మూవ్డ్ ఇన్ టు టీయర్స్. తప్పకుండా అలాగే అంటుంటాం. ఎప్పుడైనా కృష్ణ గారు నేను కలిసినప్పుడు కూడా చాలా సాన్నియంగా మాట్లాడుకుంటాం. ఆయన కూడా ఆయన కుటుంబ విషయాలు తప్ప నేనేం అడగను. కాకపోతే ఆయనకి సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకంటే. ఆయనకి 80% సినిమా ఇంట్రెస్టు, నాకు 60% ఫ్యామిలీ ఇంట్రెస్ట్, 40% ఫిల్మ్ ఇంట్రెస్ట్. దీన్ని ఉద్యోగంగా తీసుకునేవాడిని. సో అలాగే వాళ్ళ నాన్నగారు కూడా నాకు ఎక్కడ షూటింగ్ ఉందన్నా తప్పనిసరిగా ఆ స్టూడియోకి వచ్చి నన్ను కలిసేవారు.